నేను అంటాను, ఐశ్వర్యం అనేటువంటిది ఏ రూపంలో అయినా ఉంటారు, ఏ రూపంలో అయినా ఉంటారు. అయితే ఆ ఐశ్వర్యం కోసం మనం ఊరిక ప్రయాసపడవలసిన పని లేదు. ఆ ఐశ్వర్యం పొందాలని ఊరిక రెక్కలు ముక్కలు వేసుకుని ప్రియులారా నలిగిపోవాల్సిన అవసరం లేదు. ఆ ఐశ్వర్యం కోసం ప్రియులారా ఊళ్ళు విడిచిపెట్టి ఊరిక ఎక్కడికో పరిగెత్తాల్సిన పని లేదు అంటారు చాలా మంది. మనోళ్ళు కష్టపడుకునే వాడికి ఎక్కడైనా పని ఉందండి అంటారు, చూసారా? అలాగే కష్టపడాలి కానీ సోమర్పణాన్ని విడిచిపెట్టి దేవుడు బిడ్డలారా ఐశ్వర్యం అనేటువంటిది మన దగ్గరే ఉంటుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. వాక్యం చెప్తుంది దేవుడు బిడ్డలారా. కనుక ఈ ఐశ్వర్యాన్ని ఎప్పుడూ కూడా పొందాలని ప్రయాసపడిపోకు. ప్రయాసపడదు. ఐశ్వర్యం కోసం ఎండలో వెళ్ళి పని చేశాడు, ఐశ్వర్యం కోసం అది చేశాడు, ఇది చేశాడు. ఇదంతా ఏం చేసేయకూడదు. గమనించండి దేవుని బిడ్డ, మనకి ఎంతైతే సమయం ఇవ్వబడిందో ఆ సమయంలో వెళ్ళి పని చేయడం నేర్చుకోవాలి. మనకి ఏ పని అయితే ఇవ్వబడిందో ఆ పనిలో నిమగ్నమై మనం జీవించాలి. కనుక ఎప్పుడు కూడా దానికోసం ప్రయాసపడితే బైబిల్ అంటున్న 4వ వచనంలో నీకు అట్టి అభిప్రాయము కలిగినను దాన్ని ఏం చేయమంటుంది? ఏం చేయమంటుంది చెప్పండి? విడిచిపెట్టగలవా? ఐశ్వర్యాన్ని పొందేటువంటి ప్రయాసపడుతున్నటువంటి ప్రయాసను మనం విడిచిపెట్టగలవా? విడిచిపెట్టలేము. మరలా నేను గుర్తు చేస్తున్నాను, కానీ వాక్యం అంటుంది నీకు అట్టి ప్రయాసే కాదు, అభిప్రాయం వస్తే చాలు, ఆ అభిప్రాయాన్ని నువ్వు విడిచిపెట్టంటుంది. అంతేకాదు 5వ వచనంలో అంటున్నాడు, నీవు దాని మీద దృష్టి నిలిపిన తోడనే అదేమైపోద్దట? అదేమైపోతుంది? ఇంకా వస్తుందా? పోతుందా? లేకపోవును. ఏమైపోతుంది చెప్పండి? దేని మీద దృష్టి చెప్పండి? దేని మీద? ఐశ్వర్యం మీద. దేని మీద? ధనము మీద. దేని మీద? సంపాదన మీద. దేని మీద? బంగారం మీద. దేని మీద? వజ్రాల మీద. దేని మీద? వెండి మీద. దేని మీద? వస్తువుల మీద. ఇప్పుడు కూడా మనము కలిగి ఉన్నటువంటిది ఏదైనా సరే ఒకటే మనం గుర్తుపెట్టుకోవాలి, నా ప్రభువు వల్ల ఇది కలిగిందని ప్రభువును మహిమపరచాలి తప్ప దాని మీదే మనం దృష్టి పెట్టకూడదు.